వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో పండుగ హంగామా మొదలవుతుంది. కానీ నగరాల్లో మాత్రం ఒక ప్రత్యేక దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రంగురంగుల లైట్లు, రెస్టారెంట్ డెకరేషన్లు, పార్టీల గోల కంటే ముందే చూపుకు పడేది ఫ్లెక్సీలు. ప్రతి కాలనీ ప్రవేశ ద్వారం వద్ద నిలబెట్టే భారీ వెల్కమ్ ఆర్చ్లు ఇప్పుడు కొత్త సంవత్సరానికి అధికారిక తోరణాల్లా మారిపోయాయి. ఒకప్పుడు పండుగలు అంటే గుమ్మానికి మామిడి తోరణాలు, ముంగిట ముగ్గు, ఇంటి నిండా పూల సువాసన. ఇప్పుడు ఆ చోటు మొత్తాన్ని ఆక్రమించినవి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, మెరుస్తున్న లైటింగ్ ఫ్రేమ్లు. నగరాల్లో మొదలైన ఈ ప్రదర్శన సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు కూడా పాకింది. ఏ గల్లీ చూసినా, ఏ చౌరస్తా చూసినా అదే దృశ్యం. నాయకుల భారీ ఫోటోలతో నిండిన శుభాకాంక్షల హోర్డింగ్లు. ఫ్లెక్సీలో కనిపించే ఫోటో లేఅవుట్ చూస్తే మన రాజకీయ సంస్కృతే ప్రతిబింబిస్తుంది. పైన జాతీయ నాయకులు, పక్కన రాష్ట్ర నేతలు, మధ్యలో ఎమ్మెల్యే ముఖచిత్రం గొప్పగా మెరిసేలా. దాని కింద వరుసగా కార్పొరేటర్, కౌన్సిలర్, వార్డు మెంబర్, చివరకు యువజన సంఘ నాయకుల చిన్న చిన్న ఫోటోలు ఉంటాయి. కానీ అసూయలు, పోటీలు, రాజకీయ సెటప్లు అసలు కనిపించేది ఈ కింద వరుస ఫోటోల దగ్గరే. ఫ్లెక్సీ ఎవరిది పెద్దది, ఫ్లెక్సీలో ఎవరి ఫోటో పెద్దగా ఉంది అనేదే గల్లీలో చర్చ. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించే వారికి ఇది ఒక విధమైన విజిటింగ్ కార్డ్. ఈ ఆర్చ్ల నిర్మాణం మొత్తం గల్లీ యువత చేతుల్లో ఉంటుంది. కాలనీకి మనం కూడా ఏదైనా పెద్దగా చేయాలి అనే ఉత్సాహంతో చందాలు సేకరించి ఖరీదైన లైటింగ్ సెట్టింగ్లు ఏర్పాటు చేస్తారు. రోడ్డు మధ్యలో ఆర్చ్ పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వచ్చినా సెలబ్రేషన్ మాదే ముందుగా అనే ధోరణి మారడం లేదు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఈ ఆర్చ్ కిందే కేక్ కటింగ్, సంగీతం, డాన్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఈ ఫ్లెక్సీ సంస్కృతిలో విమర్శలు ఉన్న ఒక మంచి సామాజిక కోణం కూడా కనిపిస్తుంది. ఉరుకుల పరుగుల నగర జీవితంలో పక్కింటి వారితో కూడా మాట్లాడడానికి టైం లేకుండా పోతుంది. కనీసం పండుగలు, వేడుకల రోజైనా ఈ ఆర్చ్ల దగ్గర జరిగే చిన్న చిన్న వేడుకలు కాలనీ ప్రజలను ఒకచోట కలుపుతాయి. పరస్పర పరిచయాలు పెరుగుతాయి. ఒకరికొకరు విష్ చేసుకునే అవకాశం వస్తుంది. పండుగను కలిసి జరుపుకోవాలనే భావన కనీసం ఈ రోజైనా బయటపడుతుంది. ఈ ఒక్క రాత్రే ప్రింటింగ్ ఇండస్ట్రీకి చిన్నపాటి పండుగ. హైదరాబాద్ లాంటి నగరాల్లో వేల సంఖ్యలో వెల్కమ్ ఆర్చ్లు తయారవుతాయి. ఒకే ఆర్చ్కు 20,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఫ్లెక్సీ ప్రింటింగ్ యంత్రాలు వారం రోజుల ముందే నాన్ స్టాప్గా తిరుగుతుంటాయి. పర్యావరణ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్, వినైల్ నిషేధం ఉన్నా చౌకగా లభిస్తుండటంతో వీటి వినియోగం మాత్రం తగ్గడం లేదు. అనుమతి లేకుండా పబ్లిక్ రోడ్లపై ఆర్చ్లను కట్టడం చట్టవిరుద్ధమే. రాత్రి వేళల్లో పెట్టే ఫోకస్ లైట్లు డ్రైవర్ల దృష్టిని మరల్చి ప్రమాదాలకి కారణమవుతాయి. అయినా రాజకీయ అండదండల వల్ల మున్సిపల్ హెచ్చరికలు కూడా పెద్ద ప్రభావం చూపలేకపోతున్నాయి. ఒకే వీధిలో 3 ఆర్చ్లు కట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డిజిటల్ హోర్డింగ్స్, LED స్క్రీన్లు దర్శనమిస్తూ ఉన్నాయి. లైవ్ కౌంట్డౌన్లు, యానిమేటెడ్ సందేశాలు కొత్త సంవత్సరానికి ఒక ఆధునిక రూపం ఇస్తున్నాయి. క్లాత్ బ్యానర్లు, డిజిటల్ డిస్ప్లేల వైపు మారుతున్న నగరాలు కొత్త కాలానికి అడుగు పెడుతున్న సంకేతమే. మీ కాలనీలో కూడా ఫ్లెక్సీలు అందంగా వెలిగిపోయి ఉండొచ్చు. వాటిలో మీ ఫోటో ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ రంగురంగుల హడావిడి మధ్య కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలనే ఉత్సాహమే అందరిలో కనిపిస్తుంది. పాత మామిడి తోరణాల స్థానం ఇప్పుడు ఫ్లెక్సీలు దక్కించుకున్న పండుగను కలిసి జరుపుకోవాలనే మనసు మాత్రం మారలేదు. చివరిగా పండుగ వెనుక అసలు ఉద్దేశం ఏమిటో మనమే గుర్తు చేసుకుందాం. మన గల్లీ, మన కాలనీ ఈ కొత్త సంవత్సరంలో రంగులద్దుకుంటే మనసు ఆనందపడుతుంది. కానీ ఈ వెలిగే ఫ్లెక్సీల వెనుక దాగి ఉన్న నిజం మాత్రం మన కళ్ళకి దూరం కాకూడదు. వినియోగిస్తున్న ప్లాస్టిక్, వినైల్ ఇవి ఒక్క రాత్రి పండుగ కోసం వాడి పారేసే పర్యావరణ భారం. ఇవి కేవలం భూమినే కాదు, మన ఆరోగ్యానికి నేరుగా ముప్పు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, పండుగ అంటే ప్రచారం కోసమా, లేక ఉద్దేశం, సంస్కృతి, విలువలు గుర్తుంచుకోవడానికా? మన పురాణాలు, మన సంప్రదాయాలు ఎప్పుడూ ఒకే విషయాన్ని చెప్తాయి. పండుగలు మనుషులను దగ్గర చేయడానికి, మంచి సంకల్పాలు చేయడానికి, మంచిని పంచుకోవడానికి అని. నాయకుల అధికార దర్పాల ప్రదర్శన కంటే భావితరాలకు, ముఖ్యంగా మన పిల్లలకు పండుగ వెనుక ఉన్న ఉద్దేశాన్ని, మంచిని తెలియచేయడం ముఖ్యం. మనం పుట్టిన భూమిని, మన సమాజాన్ని కాపాడటం నిజమైన సేవ. అందుకే ఈ కొత్త సంవత్సరంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. మీ ఇంటి గుమ్మం నుంచే, వీధి నుంచే బాధ్యతాయుత పండుగ సంస్కృతిని ప్రారంభించండి. ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు బదులుగా పర్యావరణ హిత సందేశాలు పెట్టండి. ప్రచారానికి బదులుగా ప్రజా భద్రత గురించి మాట్లాడండి. గ్యాలరీలో ఫోటో కంటే గల్లీ భవిష్యత్తు ముఖ్యమని చూపండి. పండుగను కలిసి జరుపుకోవాలనే ఉద్దేశం మనసు మంచిదే. అయితే ఇప్పుడు దానికి పర్యావరణం, సామాజిక బాధ్యత, విలువలు కూడా కలపాలి. అదే నిజమైన కొత్త సంవత్సరం స్వాగతం.